పోతున్నా పట్టదా అంటూ 2 ఏళ్లలో 142 మంది కల్లుగీత కార్మికుల మృత్యువాత, శాశ్వత దివ్యాంగులుగా మారిన 174 మంది, రూపాయి కూడా విడుదల చేయని రేవంత్ సర్కారు, పరిహారం అందక బాధిత కుటుంబాల తిప్పలు, ఎన్నికల హామీల్లో ఒక్కటి అమలు చేయని వైనం, కాంగ్రెస్ ప్రభుత్వంపై గౌడన్నల తిరుగుబాటు, నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అంటూ చూసిరా, ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో ఏమన్నా మంచిగా అయిందా, మరి ఎట్లయింది, వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా అని ఒకసారి ఆ లెక్కలు కూడా చూసే ప్రయత్నం చేయాలి. సో ఈ వార్త చూడంగానే నాకు ఒక అన్న యాదికి వచ్చిండు. దశాబ్దాల కాలం నుంచి, అంటే అన్నం చూస్తే మీరు అట్లా అనుకోరు, మళ్ళీ అన్న దశాబ్దాల కాలం నుంచి చేస్తుండే, అయినా అట్లా లేడు కదా పెద్ద మనిషి అనుకున్నామంటారు. కాదు, నవ యువకుని లెక్కనే కనిపిస్తాడు. కాకపోతే అన్న దశాబ్దాల కాలం నుంచే ఈ గౌడ జన హక్కుల కోసానికి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఇలా లైవ్లో అందుబాటులో ఉండు. అన్నను పిలిచిన ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్, తనతో మాట్లాడదాం. అన్న నమస్తేనే, వెల్కమ్ అన్న. నమస్తే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. నువ్వు నాకంటే స్మార్ట్గా, నాకంటే షార్ప్గా, నాకంటే యంగ్గా అనిపిస్తున్నావు. నీ వయసు ఎంత చెప్పే? 50 ఏళ్ళ నవ యువకుడు చూసిర్రా, అన్నకంటే 10 ఏళ్ళు తక్కువనే ఉన్నా నేను, అయినా కూడా అన్ననే మంచిగా కనబడుతుండు. అన్న అసలు ఇక ఇది విషయం పక్కకు పెడితే ఇక గంభీరమైన విషయం అన్న. ఇక ప్రాణాలు పోతున్నా పట్టదా, 2 ఏళ్లలో 142 మంది చచ్చిపోయారన్న గీత కార్మికులు. ఏంది అసలు ఇది, ఈ లెక్క నిజమా కాదా? నిజంగా ఈ పత్రిక తప్పు రాసిందా? ఒకసారి చెప్పండి అన్న. వాస్తవానికి 2 ఏళ్లలో 142 కాదు, 184 మంది చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఓ మై గాడ్. చనిపోయిన వాళ్ళు 182 అంటే పర్మనెంట్గా చెట్టెక్కలేకుండా మంచంలో పడ్డ వాళ్ళు అయితే ఇంకా 200 పైగా ఉన్నారు. ఓకే. ఇంకా గాయాల పాలైన వాళ్ళు ఒక 540. ఎక్సైజ్ అకాడమీలో రాసుకున్న రిజిస్టర్లో ఉన్న నమోదైన పేర్లు మాత్రమే. ఓకే. ఇంకా నమోదు కానీ నమోదు కానీ చాలా ఉన్నాయి. ఎందుకు నమోదు కాలేదంటే ఎట్లా అప్లై చేసుకోవాలనో, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలనో, దానికి ఏం సర్టిఫికెట్లు పెట్టాలనో తెలియని, ఇంకా అక్షరాస్యత లేని చాలా కుటుంబాలు ఈ వృత్తిలో ఉన్నాయి కాబట్టి తెలియకపోవడంతో నష్టపోతా ఉన్నారు. ఓకే. వాళ్ళకి అసలు ఏడవ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏందో కూడా తెలియదు. నాకు కూడా చాలా మంది అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటారు, అన్న ఇట్లా చెట్టు మీదకి వెళ్ళి పడ్డాడన్న, ఇది ఎవరిని అడగాలి తెలుస్తలేదు, మాకు ఎక్స్గ్రేషియా రావాలంటే ఎట్లా, లేకపోతే అని ఫోటోలు పంపిస్తుంటారు. లేదా శాశ్వత అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా, అన్న మాకు మొన్న చెట్టు మీదకి వెళ్ళి పడితే నడుము ఇరిపోయింది, కాలు చేతులు ఇరిపోయినాయి, మరి ఏమన్నా వస్తుందా అని చెప్పి అడుగుతుంటారు. ఎట్లా ఎవరిని కాంటాక్ట్ చేయాలి అసలు ఫస్ట్ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు? యాక్చువల్గా ఒక గౌడు వృత్తిలో కొనసాగాలి అంటే ఒక ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఎక్సైజ్ హెచ్ఎస్ఓ అని ఒక సిఐ ఉంటాడు. వాళ్ళు వచ్చి ఎక్సైజ్ సూపరింటెండెంట్ దరఖాస్తు చేసుకున్నప్పుడు గ్రామానికి వచ్చి ఈ సభ్యుడు చెట్టు ఎక్కగలడు అని చెప్పేసి ఒక ఫోటోలు వీడియోలు తీసి చెట్టు పైనుంచి కింద నుంచి పైదానికి ఎక్కించి గీత గీస్తున్నాడా, కరెక్ట్ గా ఎక్కుతున్నాడా, ప్రాక్టీస్ చేశాడా, ఈ వృత్తిలో ఈయన అర్హుడేనా, ఇవన్నీ చూసి వీడియోలు తీసి ఈయన గౌడేనా, ఈయన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, ఈ ఊర్లో పుట్టి పెరిగినడా, ఓటు హక్కు ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఈ గ్రామవాసేనా, ఈయన అర్హుడుగా ఇన్ని లెక్కలు తీసి ఇన్ని దానికి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాతనే ఈయన చెట్టు ఎక్కిన తర్వాత సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ కాపీ ఇచ్చి కలెక్టర్, జిల్లా కలెక్టర్కి పంపిస్తే జిల్లా కలెక్టర్ ఈయనకు సభ్యత్వం ఇస్తాడు. టీఎఫ్టీ అంటే ట్రీ ఫర్ ట్రాపర్ అని ఉంటుంది. వ్యక్తిగత లైసెన్స్ కావాలంటే వీళ్ళు ఇస్తారు. ఇక సొసైటీలు అంటే ఆ గ్రామంలో సమూహంగా ఒక 10-12 మంది ఒకటి ఏర్పాటు చేసుకొని టీ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ, వీళ్ళు కొనసాగాలంటే ఎక్సైజ్ కమిషనర్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటాడు. అక్కడికి ఈయన సభ్యత్వం పోయి ఈయన అర్హుడే అని చెప్పి ఆ సొసైటీ ధృవీకరిస్తే ఆయనకు సభ్యత్వం వస్తే అందులో నమోదైతే ఇవాళ ఆయన అర్హుడు. ఇంత తంతంగా ఉంటుంది. ఎప్పుడో చదువుకునేది ఉంటే ఉద్యోగాలు చేసేవాళ్ళం, అదే కదా. చదువుకోపోవడం కాబట్టి ఏ పేపర్ పెట్టాలనో, ఏ కాగితం ఎవరు, ఏ దరఖాస్తు ఎవరికి పెట్టాలనో, ఎవరిని అడగాలనో తెలియదు. ఇది మేము అర్హుడు అని చెప్పుకోవడానికి కూడా దయాదాక్షుల మీద చచ్చిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఈ పరిస్థితి. నాకు అర్హత ఉన్నదని చెప్పుకోవడానికి కూడా లేదు. అలాగే ఇంకొక విషయం, మీరు గమ్మత్తైన విషయం ఏంటంటే అన్న, ఇంటి కాంచెలు తాటి చెట్టు దగ్గరికి పోవాలంటే మధ్యలో యాక్సిడెంటో, పామో, తేలు, అగ్ని ప్రమాదం ఏదైనా కారణం చేత చనిపోతే ఈయనకేం సంబంధం లేదు, ఇక డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ప్రభుత్వం ఎవరికేం సంబంధం లేదు. ఎట్లా చచ్చిపోయిండో ఇది అనాథ శవం, దిక్కులే శవమే. అయ్యో రామా. ఆ సొసైటీలో సభ్యుడై ఉండి చెట్టెక్కడానికి పోయినప్పుడు ఆ చెట్టు ఏ భూమిలో, ఏ సర్వే నెంబర్ గల భూమిలో ఆ చెట్టు నెంబర్ ఏ నెంబర్ ఉన్నదో, ఇది ఈ నెంబర్లో ఈయన చెట్టెక్కి పడి చనిపోయిండు అని ఎఫ్ఐఆర్ కాపీ, డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్టు ఈ అన్ని చూపించినప్పుడు, పోలీసు రిపోర్ట్ ఇవన్నీ చూపించినప్పుడు, డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ చూపించినప్పుడు మాత్రమే
అవన్నీ కూడా జిల్లా కేంద్రంలో అప్లై చేస్తే అది హైదరాబాద్ పోయి ప్రభుత్వం దగ్గర పోయి అది వచ్చేసరికి ఆ ఉన్న కుటుంబం ఆయన చచ్చిపోవడమో కానీ ఆ కుటుంబంలో వాళ్ళు కూడా రోడ్డు మీద పడి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కథం ఇట్లా 182 మంది ఈ సంవత్సరంలోనే. ఇప్పటికీ నాకు తెలిసి ప్రతి సంవత్సరము 580 నుంచి 1000 దాకా చెట్ల మించులు పడి చనిపోయిన వాళ్ళు, శాశ్వతంగా కాళ్ళు చేతులు వెన్నుపూస బొక్క ఇరిగి మంచంలో పడ్డవాళ్ళు, అంగవైకల్యం పొందిన వాళ్ళు, ఏటా ఒక 1000 మంది చొప్పున ఈ స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో 78,000 మంది చనిపోయిన చరిత్ర ఈ కులవృత్తిలో ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ కుల వృత్తిని కొనసాగిస్తారు మీరు. చస్తామని తెలిసి కూడా భార్య పిల్లలు పోషించుకోవడానికి కుల వృత్తి ద్వారా ఏమైనా బాగుపడతామేమో బతుకుతామేమో అన్న ఉద్దేశంతో తెలిసి చెట్టు మించెలు పడి కింద పడి బతుకుతే బతుకుతాం, సస్తే సచ్చినట్టే. కానీ కొంతమంది ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా కామెంట్ చేసే అవకాశం ఉంది. ఏమంటారంటే ఇంత కష్టపడి వృత్తి ఎందుకు కొనసాగించాలి, సపోర్ట్గా చదువుకోవాలి, లేకపోతే ఇంకా వేరే వేరే మార్గాలు వెతుక్కోవాలి, వ్యాపారాల్లోకి వెళ్ళాలి. సో ఇంకా ఎందుకు ఇట్లా అనాదిగా వస్తుంది కరెక్టే, ఎందుకంటే దేవతలు మెచ్చిన సురపానం కరెక్టే. అయినప్పటికీ కూడా మీరు ఇంత ప్రాణాలకు తెగించి ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏం అక్రమ మార్చుకోవచ్చు కదా అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము ఆస్తులకు దూరంగా ఉన్నాం, అధికారానికి దూరంగా ఉన్నాం, అంతస్తులకు దూరంగా ఉన్నాం, అక్షరాస్తి కూడా దూరంగా ఉన్నాం. ఎందుకంటే తాత ముత్తాల నుంచి కులవృత్తి ఆనవాయితీగా వస్తుంది, దాన్ని చేసుకొని బతుకుతాము అని చెప్పేసి దాని మీదనే ఆధారపడి గ్రామాల్లో బతుకుతా ఉన్నాం. మాకు రిజర్వేషన్లు ఏమన్నా ఉంటే, ఆర్థిక స్తోమత ఉంటే అందులోకి వెళ్ళి చదువుకోవడానికి ఏమైనా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండేది. అక్కడ అడ్డుపడతా ఉంది, చదువుకోవడానికి ఆధారణ లేదు. గ్రామాలలో ఆటోలు, రిక్షాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు చిన్న చిన్నవి ఎట్లా, ఎందుకంటే కొత్తగా ఈ తరంలో ఉన్న యువత ఇవాళ ఈ వృత్తిలో కొనసాగడం చచ్చిపోతామని చెప్పేసి చిన్న చిన్న వృత్తిలోకి వెళ్ళి కూడా ఇవాళ బతుకుదేవి కోసం పోసే పరిస్థితి ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇట్లా వేలాది మంది సరే చనిపోతూ ఉన్నారు, అయినప్పటికీ మీరు కొనసాగిస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వాలు ఏమన్నా ఆదుకుంటాయా? గతంలో ఏమన్నా ఆదుకుందా? ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది? నిజంగా మేము ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న ఎన్నికలు వచ్చినప్పుడు నిన్నటిదాకా ఎన్నికలు జరిగినాయి కదా, మాకు ఓటు హక్కు ఉంటుంది, ఓటేసే కాడ హక్కు ఉన్నది. చెట్టు మిచ్చలు చనిపోయినప్పుడు మాత్రం సస్తే వచ్చే పైసలకు హక్కు లేదా అని అడుగుతా ఉన్నాం. ఈడ ఓట్ల కాడ మా ఓట్లు కావాలి, సచ్చిన కాడ మాత్రం మేము అవసరం లేదా? మేము ఈ రాష్ట్రంలో 3,800 సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా 5,234 TFTల ద్వారా 2,25,000 మంది ఈ వృత్తి మీద అధికారికంగా సభ్యులు కలిగి ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. సభ్యత్వం లేకుండా ఈ కాగితాలను సబ్మిట్ చేయకుండా ఉత్తొచ్చి ఎక్కే వాళ్ళు చాలా మంది చేసుకుంటారు. చాలా మంది 4 లక్షల మంది 10-12 లక్షల మంది అచ్చంగా ఈ వృత్తి మీద ఆధారపడుతున్న కుటుంబాలని ఒక ఆధునీకరణ లేదు. ఒక చెట్టుకు ఒక నిచ్చెన ఉండదు, రెమ్మ ఉండదు, కొమ్మ ఉండదు, 100 ఫీట్ల ఎత్తెక్కి నిజంగా ఇవాళ బాధ ఏంటంటే ఇక్కడ కూర్చొని అమెరికాలో అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లో, అవును, ఆకాశ బ్రహ్మోసు లాంటి క్షిపణులు ఉన్న రోజుల్లో మహా వృత్తి ఆధునీకరించలేకపోగా అనాథ శవాలుగా మిగులుతా ఉన్నాం. చనిపోయిన కుటుంబాల్ని, ఆ చెట్టు పిచ్చబడ్డ గౌడ్ని ఇంటికి తెచ్చుకోవాలంటే ఆ తీగ వేలాడుతూ గుండెపోటు ద్వారానో వేలాడితే కూడా మేము తాళ్ళు కట్టుకొని ఆ గొర్రెను బర్రెను ఎట్లయితే కోడిని ఎంత దారుణ పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం. ఇది ఆదుకోవడానికి మీకెందుకు రావట్లేదు? మేము గతంలో నైజాం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏటా 100 కోట్ల రూపాయలు మీ ఖజానా నింపే వాళ్ళ పన్నుల రూపంలో. మీ సర్కారుకు ఉత్తగేం చెప్పట్లేదు. 3 రకాల పన్నులు ఉండే వృత్తి చేస్తే చెట్టు పన్ను, అడ్డా పన్ను, రెంటల్ అని చెప్పేసి ఈ 3 రకాల పన్నులు. ఇంకొక పన్ను రైతుకు, ఆ భూమిలో చెట్టు ఉంది కాబట్టి నాకు పన్ను కడితేనే చెట్టెక్కనిస్తా అని. 4 రకాల పన్నులు ఈ వృత్తిలో ఎక్కడన్నా ఉంటాయా? ఒక ట్యాక్స్ ఉంటది ఎక్కడైనా, కానీ మా వృత్తికి వచ్చేసరికి 4 రకాల పన్నులు. ట్యాక్స్ మీద ట్యాక్స్లే కాదు, ట్యాక్స్ కూడా అదనమైన అపరాధ రుసుమని చేసి అది కూడా వేసేవాళ్ళు 15% నుంచి 25% దాకా. హైదరాబాద్ లో వేసారు రెంటల్ పేరు మీద. అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు పోయినాయి కదా. మరి మేము చచ్చిపోయినప్పుడు ఈ పైసలన్నీ మావి కావా? మీ అబ్బ సొమ్ము ఏమన్నా ఇస్తున్నారా మాకేమన్నా? ఎవడబ్బ సొమ్మని కులుపుతున్నారు? మా పైసలు మాకు ఖర్చు పెట్టడానికి మాత్రం మీకు దరిరాదు, మా ఓట్లు మాత్రం కావి అధికారంలోకి మీరు ఊరేగాలి. ఇదే దౌర్భాగ్యం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఏం మారలేదా? అంటే గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉండే కాబట్టి గౌడన్నలు అంటే ఎక్కువ కుటుంబాలు ఆధారపడి బతుకుతుండే కాబట్టి సరే వాళ్ళందరికీ చేయలేకపోయింది అనుకుందాం. రాష్ట్రం చిన్నగా అయింది, మనం ఇప్పుడు పరిమితమైనం. మరి ఇప్పుడన్నా ఏమన్నా 2014 నుంచి ఏమన్నా జరిగిందా? గౌడ్లకి ఏమి ఇవ్వలేదు ఏ ప్రభుత్వం? అంటే రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం తర్వాత కులవృత్తుల మీద గౌడ కులవృత్తి ఎక్కువ ఆధారపడే పరిస్థితి. ఆంధ్ర పాలకులు మాకు
బాగు చేయట్లేదు, నష్టం చేస్తా ఉన్నారు, మా వృత్తిని ఆదరించట్లేదనే వచ్చే రాష్ట్రం తెలంగాణలో మా గౌడ జాతే మొత్తంగా పెద్దపీత ఎట్టేసి ధర్మభూషణ్ గారు మొదలుకుంటే చాలా మంది ఉద్యమకారులు ఇవాళ గౌడుల జాతి ఏం తక్కువ లేదు తెలంగాణ రాష్ట్రం తేవడంలో. ఒక స్వామి గౌడు మీ ఫోటో చూసాను నేను ఒకటి ధర్మభిక్షం గారితో కదా, ఎప్పుడు మన ట్యాంక్ బండ్ మీద ఏదో విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి 2003 23 ఏళ్ల కింద. నిజంగా అంటే నేను అందుకే దశాబ్దాల నుంచి పోరాటం చేస్తుండని చెప్పిన అదే హక్కుల కోసానికని. సో మీరు ఇంకా ఇట్లనే ఉండిపోవడానికి కారణం ఏంది అంటే, నేను అనేది సరే 4 ఏళ్ళు ఉద్యమాలు చేసి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఉన్నారు, మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ఒక వర్గం కోసం, ఒక సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, ఒక కులవృత్తిని కాపాడడం కోసం. మీరెందుకు ఎదగలేకపోయినారు అంటే ఏమన్నా లోపం ఉందా? నా కోసం పని చేసుకుంటే నేను బాగుపడతా, నా జాతి కోసం పనిచేస్తే నా జాతి బాగుపడుతుంది అనే కాన్సెప్టే ఎంచుకున్నాం. ఓకే, 3 దశాబ్దాల పోరాటము జాతి కోసమే. మీరు అన్నట్టుగా ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని సర్దార్ సర్వై పాపన్న మా ఆత్మగౌరవ నాయకుడు అణగారిన వర్గాలకి అధికారం రావాలని చెప్పి 378 సంవత్సరాల క్రితమే పోరాటం చేసి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి కంసాలి వడ్రంగి యాదవ అణగారిన కులాలకి రాజ్య స్థాపనలో భాగం కల్పించి, ఆనాడు కమ్యూనిస్టులో లేకపోతే ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగం లేదు, ఆనాడు సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప చరిత్ర ఉన్న సర్వాయి పాపన్న ఆయన ట్యాంక్ బండ్ మీద 39 విగ్రహాలు ఆంధ్రలో ఇంకెవడియో ఉన్నాయి కదా, ఈ ప్రాంతంలో పాలించిన వ్యక్తి విగ్రహం పెట్టాలని చెప్పి నేను 2003లోనే సభ పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహంకు నోచుకోలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతా అని చెప్పేసి ఊడిపోయే చేసిండు, ఒక ఇటుక కూడా పెట్టిన పరిస్థితి లేదు. ఈ రోజు మొత్తం కూడా అది నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. అంటే మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే పరిస్థితి. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రం వస్తే బాగుపడతాం, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గౌళ్ళని తెచ్చుకున్నాం కదా, ఈ రాష్ట్రంలో అధికారికంగా మా జాతిలో ఉన్న వాళ్ళందరూ నిజంగా మా వృత్తికి ఇంకో విచిత్రం ఏంటంటే, ఏ ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గం నుంచి ఒక ఎక్స్రే శాఖను ఆబ్కార్ శాఖ గౌడు ఉంటాడు. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక విలమధరం తీసుకొచ్చి మా మీద కూర్చోబెట్టాడు. ఎందుకు కేసీఆర్ 2 సార్లు మీ వాళ్ళనే పెట్టారు కదా, పద్మారావు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఈ జాతిలో పుట్టారు కాబట్టి జాతి సమస్యలు తెలుసు కాబట్టి పరిష్కరించడానికి వాళ్ళ కృషి మేరకు కొంత చేయగలిగారు. ఈ దొరం తీసుకొచ్చిన తర్వాత నాకు చెట్టు తెలియదు. ఈ రోజుకు మీరు 2 సంవత్సరాల కాలంలో ఒకనాడు గౌడ సంఘాలను పిలిచి ఎక్సైజ్ పాలసీ మీద కల్లిగీత వృత్తి మీద రివ్యూ చేసింది లేదు, దరఖాస్తు తీసుకున్నది లేదు, దాని మీద ఒక మీటింగ్ పెట్టింది లేదు, మీకు ఈ శాఖకి ఏం కావాలో మీకు ఏం కావాలో కూడా అడిగింది లేదు. ఇవాళ ఇంత దరిద్రమైన ఒక పనికిమాల చెత్త మంత్రిని తీసుకొచ్చి పెట్టి సంబంధం లేని వ్యక్తిని తీసుకొస్తే ఏం బాగుపడుతుంది? అన్ని శాఖలు రివ్యూ అవుతాయి కదా, 2 సంవత్సరాల్లో ఒక్క శాఖ కూడా లేదు. 2 సంవత్సరాల కాలంలో ఒక ఎక్స్గ్రేషన్ రూపాయి కూడా ఇవాళ లేదు. మీరు కలవలేదా జూపల్లి కృష్ణ? చాలా సందర్భాలు కలిస్తే ఏమంటారు, నా దగ్గర ఆర్థికం లేదు, నేను ఆర్థిక మంత్రిని కాదు, ముఖ్యమంత్రిని అడగండి లేకపోతే ఆర్థిక మంత్రి భట్టి గారిని అడగండి, నా సంబంధం లేదని మాట్లాడిన సిగ్గు లేదా అని. సిగ్గు లేదు నిజంగా. రాజీనామా చేసే ఎందుకు? ఒక సామాజిక వర్గం అంతా నీ మీద ఆశలు పెట్టుకుంటే చివరికి ఏం చెప్తా ఉన్నావు, నా దగ్గర పైసలు లేవని చెప్పారు. మీరు రేవంత్ రెడ్డి చెప్తున్నాను కోసుక తిన్న పైసలు లేవని, వాస్తవమే. కానీ నీకు శాఖ ఏడిచింది కదా, ఆయన అబద్ధాల మీద బతికేట ఆయన కాబట్టి అట్లాంటి దొంగ వాగ్దానాలు చేసి అది అధికారంలోకి వచ్చింది. నువ్వైతే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనే పనిచేసినావు కదా అప్పటి ప్రభుత్వంలో, మరి అప్పుడు కూడా ఒక శాఖకు మంత్రిగానే ఉన్నావు కదా, మరి ఇలా అట్లనే ఉందా పరిస్థితి? ఎందుకోసానికి మరి ఇలా ఎక్సైజ్ శాఖని ఇట్లా ఉద్ధరిస్తలేవు? మరి ఏం కష్టం వచ్చింది, ఏం నష్టం వచ్చింది, మరి ఏం ఇబ్బంది అవుతుంది? ఆదాయం సరిపోతలేదా? అరే ఓదిక్కు 43,000 కోట్ల ఆదాయం వస్తుంది ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్రానికి అని చెప్పి అంటా ఉంటే, కనీసం గౌడన్నలకు ఎక్స్గ్రేషన్ ఇవ్వడం చేతనైతే లేదంటే ఇక ఏం దద్దమ్మ మంత్రి కాకపోతే ఏమంటారు మిమ్మల్ని? ఎట్లా చేస్తారు మరి ఇట్లయితే? ప్రతిదీ మేము పోరాటం ద్వారా సాధించుకున్నాం. 1978లో చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషా 2,000 రూపాయలు ఆనాడు ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలకి సాధించుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడిందంటే చాలా హామీలు ఇచ్చింది మాకు, మేము అధికారంలోకి వస్తే మీకు 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషాను 10 లక్షలు చేస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో అభయస్థం పేరు మీద మాకు హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టో కూడా ఎవరు చదివారు అంటే మా ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మా సామాజిక వర్గంలో పుట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారే కామారెడ్డిలో చదివేండు మేనిఫెస్టో గౌలకు సంబంధించి. 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల సంగతి దేవుడేరుగా 5 లక్షలు కూడా ఇప్పటి వరకు 1 రూపాయి అందింది లేదు. అప్పుడు అన్ని 10 ఏళ్ళలో వచ్చినాయా మరి కేసీఆర్ హయాంలో ఏమన్నా అంటే ఎక్స్గ్రేషన్ ఇచ్చిండ్రా? ఎప్పటికప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు పద్మారావు గారు దేనికి లేకపోయినా ఎక్స్గ్రేషన్లలో క్లియర్ చేసేవాళ్ళు. ఓకే మోపెడ్లు కూడా ఇస్తామని ఇంకేమేమో అన్నారు కదా, అప్పుడు మోపెడ్లు ఇస్తామన్నారు, చెట్టు రకం బంద్ చేస్తామన్నారు.
చెట్టు రకం రద్దు చేశారు గత ప్రభుత్వం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మాకు పైసలు వస్తలేవు కదా వీళ్ళ నుంచి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి ఉల్టా? ఓకే, ఆదాయం వస్తే మేము ఆలోచించే వాళ్ళం. మాకు రూపాయి రానుడి కోసం మేమెందుకు పని చేయాలి, మేమెందుకు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడు, పొన్నం ప్రభాకర్ గౌడు, ఈ సామాజిక వర్గం నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ ఈ సామాజిక వర్గంలో మేమున్నాము, వ్యక్తిగా చూడట్లే మిమ్మల్ని, వ్యవస్థలో భాగంగా చూస్తా ఉన్నాం. సామాజిక పరంగా మీరు జాతిలో పుట్టారు కాబట్టి, అధికారంలో భాగం పంచుకున్నారు కాబట్టి, నీ జాతి నష్టపోతా ఉంది. నీ జాతి కష్టంలో ఉన్నప్పుడు నీ వంతు పాత్రగా నువ్వు ఈ ప్రభుత్వంలో చర్చించి ఈ వారికి న్యాయం చేయాలి. వాళ్ళకి అది ఉందా? పొద్దుగాల లేస్తే వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే సరిపోతలేవు, ఇంకా ఈ దాని గురించి ఆలోచిస్తారా? తీసుకున్నదేమో గౌండ్లకి కోటా కింద పిసిసి అంటావు, లేకపోతే మంత్రి అంటావు, సామాజిక వర్గానికి కోటాల కాడనేమో మేం కనపడాలి. మరి చచ్చిపోయిన కాడ మరి నీ సామాజిక వర్గం చచ్చిపోతా అంటే నువ్వు ఎందుకు స్పందించవు? నేను వ్యక్తిగా విమర్శించాల్సిన అవసరం లేదు, కానీ వ్యవస్థలో నీ భాగము నువ్వు నెరవేర్చాలి కదా. నువ్వు ఈ సామాజిక వర్గంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము వ్యతిరేకించట్లే, కానీ వ్యవస్థ మొత్తం మీరే కాదు కదా. ముఖ్యమంత్రి దగ్గర పోయి ఒప్పించి ఈ జాతికి ఏ ప్రభుత్వంలో అన్యాయం జరగకపోయినా ఈ ప్రభుత్వంలో జరుగుతుందనేది ఒకవైపు పోరాటాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఇంద్ర పార్క్ దగ్గర పెద్ద ఎత్తున వేలాది మందితో ధర్నా చేయబోతుంది ఈ రాష్ట్రం నుంచి గవర్నమెంట్. ఇంత వేల మంది ప్రతిదీ 78 నుంచి 2,000 రూపాయలు ఎక్స్గ్రేషా ఇవాళ 10 లక్షలు తెచ్చుకోగలిగినామంటే మీరు ఎక్కడున్నారు? ఇవాళ మా కోసం ఏం మాట్లాడుతూ ఉన్నారు? అదే అంటాం, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు తొడిగినట్టుగా చేపిస్తాడు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాలలో మాకేం లేదు. నిజంగా ఒక బాధకరం ఏంటంటే ఒకసారి రేవంత్ గౌడ్ అయిపోయింది. రేవంత్ గౌడ అని చేసేసిండు, మహేష్ గౌడ చేసిండు. కుమార్ గౌడ్ ఆయనను రేవంత్ గౌడ్ అని చెప్పి చదవండి అన్న, మీరే చెప్పండి అన్న. విజయ్ అన్న నువ్వు చదువు, ఏమున్నది ఇలా చెప్పు. మద్యపాన విధానం అని చెప్పి ఏం రాసిరు చూడు. ఇగో నీరా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గీత కార్మికుల ఉపాధిని కాపాడతాం. ఏం చేసిరన్న? నీరా గత ప్రభుత్వంలో నక్లెస్ రోడ్ లో నీరా భవనం అనేది నీరా కేఫ్ అనేది బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు 20 కోట్లు పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టి నందనంలో 5 ఎకరాల భూమి స్థలంలో ఎప్పుడో 91లో మేము కొన్న భూమి గీత కార్పొరేషన్ ఒక సంస్థ ఉండేది. ఆడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక స్టాల్ భవనం ఏర్పాటు చేస్తే ఈ రెండు ఏమైనాయి అంటే, ఇది ఓపెన్ అయిన గత ప్రభుత్వంలో నీరా భవనం ఇవాళ తాళం పడ్డది, ఖతం అయిపోయింది. ఇవాళ తాళం వేసిరు. దానికి బంద్ చేసుడే, కేసీఆర్ మొదలు పెట్టిన అన్ని బంద్ చేసుడే. 8 కోట్లు పెట్టిన ప్లాంట్ ఏదైతుందో దాన్ని ఓపెన్ చేయలేదు, ఇప్పటికీ రిబ్బన్ కట్ చేయలేదు. 20 కోట్ల ప్రజాధనం ఇవాళ దుర్వినియోగం అయింది. ఎట్లా మరి? మీరు నీరాను ఆధునీకరిస్తాం, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు వీళ్ళు. ఏ జిల్లాలో లేదు ఇప్పటికీ. ఉన్న హైదరాబాద్ లో ఉన్నదాన్నే తాళం పెట్టిన పరిస్థితి. అన్న ఇప్పుడు నువ్వు అంటే మీది గౌడజన హక్కుల పోరాట సమితి కదా, మీ సమితి నుంచి మీ డిమాండ్లు ఏంటి యాక్చువల్గా? అంటే గవర్నమెంట్ ముందర మీరు క్లుప్తంగా చెప్పండి, అంటే ఏ డిమాండ్లతోని మీరు ముందు ఉన్నారు, పైగా అవి చేస్తే నిజంగా కులవృత్తి బాగుపడుతుందా అంటే చెప్పండి ఒకసారి. ముమ్మాటికి ఇవాళ గ్రామాలలో లక్షలాది తాటి ఈత చెట్లు ఉన్నాయి. దాన్ని పెంచడానికి హరితహారంలో భూములలో పెంచాల్సిన అవసరం ఉంది. దాని వచ్చే కళ్ళు ఏదైతుందో నీరా సెంటర్లు హైదరాబాద్ కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో అన్ని జిల్లాలో కావాలి. ఇక్కడ ఆదాయం వస్తుంది, ఉపాధి యువతకు దొక్కుతుంది, ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఉంటుంది, వృత్తి కూడా ముందుకు పోతుంది. రెండోది ఏంటంటే చనిపోయిన కుటుంబాలకి ఈ రక్షణ కవచం పేరు మీద కాటమే రక్షణ కవచం అని ఒక పేరు పెట్టారు, దేవుడి పేరు పెట్టి. అది ఒక పెద్ద బోగస్. ఒకనాడు రేవంత్ రెడ్డి ఒకనాడు ఒక వీడియోలో మన ఒక గౌడ్ సాప్ ఇట్లా మంచిగా చెట్టెక్కుతుంటే ఆయనతో ముచ్చట పెడుతుండు, మైక్ పెట్టి మాట్లాడుతుండు. అది చూసుంటారు మీరు. చూసారు ఆ రోజు ఏంది, ఎందుకు ఎక్కించండు ఆయన? అది రక్షణ కవచం. అదే కదా, దాన్ని ఏదో మేము ప్రాణాలను కాపాడుతా ఉన్నాం, ఇది కాటమయ్య రక్షణ కవచం అని చెప్పేసి ఒక కిట్టు 10,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టారు కదా. ఎంతమందికి ఇచ్చారంటే చెట్టెక్కని దగ్గర కొడంగల్ ఇస్తారు, చెట్టు మించలు చనిపోయిన నల్గొండలు ఇయ్యరు, కరీంనగర్ ఇయ్యరు. చనిపోయిన కాడ లేదు, చనిపోయిన కాడనేమో కొడంగల్ ఎందుకు ఇచ్చినామంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఇచ్చిన. అంటే చెట్లు పెద్దగా ఉండి ఎన్నో మీటర్ల పై నుండి ఎక్కాలన్న చోట లేవు, ఏమన్నా బుడ్డ ఉన్న ఈత చెట్లు ఉన్న కాడ ఇచ్చిర్రేమో. అదే ఈ చనిపోవడం ఏం లేదు, ఎందుకంటే ప్రోటోకాల్ అట ముఖ్యమంత్రి అట అక్కడ కొడంగల్ నియోజకవర్గానికి ఇవ్వాలి, ఆయన మెప్పు కోసం ఇవ్వాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు కదా. అది ఉపయోగించింది ఎంత, అది ఎంతవరకు సక్సెస్ అయింది, దాని వాళ్ళకి వాడుకున్నా కూడా ఎంతమంది చనిపోయారు కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు వృత్తిని ఆధునీకరించాలని మేము కొట్లాడుతా ఉంటే
పనికిరాలేమని తీసుకొచ్చి మమ్మల్ని ఇవాళ మోసం చేసే పరిస్థితి ఉంది. ఇంకేమున్నాయి ఇంకా నీరనే కాదు, ఇలా పెన్షన్ కూడా 2,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది, మేము 4,000 ఇస్తామని చెప్పారు. ఈ 4,000 సంగతి పక్కకు పెట్టి ఆ 2,000 పెన్షన్ కూడా సరిగా రావట్లేదు గ్రామాలలో. అవును, ఇది కాదు పోని వైన్ షాపులు, మద్యం షాపులలో గత ప్రభుత్వం 15% రిజర్వేషన్ ఇచ్చింది, మేము 20% ఇస్తామని చెప్పి కామారెడ్డి మేనిఫెస్టోలో చెప్పింది, ప్రతి సభలో చెప్పింది. గౌళ్ళకి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వచ్చి చెప్పారు, మీ ఎక్స్గ్రేషన్లు వారం రోజులు ఇస్తా అని చెప్పి సంవత్సరంన్నర ముందు చెప్పిండు. గౌళ్ళ మీటింగ్కి వచ్చి ₹1 ఇప్పటికి ఇచ్చింది లేదు. 13 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. ఇలా వైన్ షాపులు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన మీరు అభయస్థం పేరు మీద ఇలా బస్మాస్తం లాగా మొన్న జరిగిన టెండర్లలో అదే 15%కి పోయారు తప్ప 20% అమలు చేసిన చరిత్ర. పెంచుతామన్నారు, పెంచలేదు కూడా, పెంచలేదు, గతాన్ని పరిమితం చేశారు. ఇది పోగా మాకు ఇవాళ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెడతామని చెప్పి ట్యాంక్ మీద పెట్టింది కూడా ఒక మట్టి పోసిరు, రాడ భూమి పూజ చేసారు, దాన్ని అక్కడనే వదిలేసిన పరిస్థితి ఉంది. ఆయన పేరు మీద జనగామ జిల్లాకు పేరు పెడతామని చెప్పేసి మేనిఫెస్టో రాసుకున్నారు వాళ్ళు, ప్రతి సభలో చెప్పారు మా ఓటు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి కదా మళ్ళా. ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టింది లేదు. మీరు అసెంబ్లీలో మాట్లాడారు, జస్ట్ ₹1 ఖర్చు కానటువంటి ఒక గెజెట్ విడుదల చేస్తే ఆయన పేరు మీద జిల్లా అవుతుంది. పైసలు ఖర్చు కావాలంటే గెజెట్ విడుదల చేయడానికి ఏం అడ్డం వస్తామన్నది? పైసలు ఇచ్చే కాడ పైసలు ఇవ్వరు, పైసలు ఇవ్వని కాడ గెజెట్లో ఇవ్వమంటే అది ఇవ్వరు. విగ్రహం పెడతామని చెప్పిన తర్వాత మమ్మల్ని లేదు. ఆ విగ్రహం సభ కూడా గౌన్లతో జరపలే, రెడ్లను కూర్చోబెట్టి రవీంద్రభారతిలో జరిపారు. గౌడ సంఘాలు కింద ఉంటే స్కూల్ పిల్లలు తీసుకొచ్చి రవీంద్రభారతిలో రెడ్లు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో రెడ్డి ఆ పుటకాలు చూస్తే తెలుస్తుంది, వాళ్ళతోటి సభ జరుపుకొని వెళ్ళిపోయిన చరిత్ర ఉంది. ఈ సామాజిక వర్గంలో వీళ్ళు ఆలోచించాలి. మీ బాధ్యతగా మీరు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవన్నీ డిమాండ్లు అంటే మీకు ఉన్నాయి కాబట్టి అవి నెరవేరిస్తే కులవృత్తి ముందర పడుతుంది అంటారు. ఖచ్చితంగా ఇప్పటిదాకా మేము ఇంతమంది మీ వృత్తిలో ఇన్ని సంవత్సరాలు కూడా అన్ని వృత్తులు మార్పిడి జరిగినా, ఆధునీకరణ జరిగినా, మాధురీకరణ జరగకపోగా మార్పిడి జరగకపోయినా కూడా ఇప్పటికీ కూడా ఇంతమంది బతుకుతున్నా ఉన్నారంటే ఇంకేం కావాలి? ఈ వృత్తితో పాటు ఇతర కులాలు చాకలోళ్ళకి కానీ, ఇప్పుడు మాదిగ కులం ఉన్నది, వాళ్ళు మోగు బస్తాలు తయారు చేస్తారు, కమ్మారి వాళ్ళు ఉన్నారు, కుండలు కత్తులు తయారు చేస్తారు, కుమ్మరి కులం ఉంది, కుండలు తయారు చేస్తారు. ఒక్కొక్క కులానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి కూడా ఈ కులం మీద ఆధారపడతాయి. కళ్ళు దుకాణాలలో హైదరాబాద్లో కూడా చూస్తాండి, కళ్ళు దుకాణాల ఈ చేపలు లేకపోతే గుడాలు లేకపోతే రకరకాల చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు. ఈ కళ్ళు దుకాణం ఉంటే అవి పెట్టుకుని బతికే ఉపాధి మార్గం ఉన్న కులం ఇది. దీన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 78 దుకాణాలు హైదరాబాద్ నగరంలో ఒక్క కలం పొడితోటి పోలీసు కవాతులతోటి ఖతం చేసారు. పోలీసు కవాతులతోటి ఎక్సైజ్ ఇది ఉంటుంది మాకు డిపార్ట్మెంట్, ఎక్సైజ్ సంబంధం లేదుగా, నార్కోటిక్, ఎస్టీఎఫ్, ఇప్పుడు కొత్తగా ఈగల్, డీసీపీ లాంటి ఆఫీసర్లు తుపాకులు వేసుకొని కళ్ళు దుకాణాల కవాతులు చేసి కళ్ళు దుకాణాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. ఒక 2 బ్యారక్లలో 25 చొప్పున ఈ దుకాణంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు పెట్టేశారు. అంటే ఇవాళ మా ఆత్మగౌరవం మీద దెబ్బతీశారు, కళ్ళు దుకాణాలు దెబ్బతీస్తా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కళ్ళు కథం అనేది ఒక ఆనవాయితీ ఉండేది, మాకు భయం కూడా. నిజంగా ఆ ప్రభుత్వాలు కావు, రేవంత్ రెడ్డి స్వరాష్ట్రంలో మంచి చేస్తాడేమో, ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజాపాలన అంటే సామాజిక న్యాయం ఇవన్నీ మాట్లాడితే నిజంగా నమ్మాం. గత ప్రభుత్వం కంటే ఇక మెరుగ్గా ఉన్నది అంటే పొయ్యి నుంచి పేనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది, పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ఇలా పరిస్థితి. ఓకే, సో ఇది ఒక్కటి కాదన్న, ఇంకొక మాట ఏమొస్తుందంటే ఏమున్నది ఈ వృత్తిలో కొంత కల్తీ కూడా జరుగుతూ ఉంది కదా, విపరీతంగా మందు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు కదా, మరి దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అంటే అది తప్పంటారా, ఒప్పంటారా, లేదు మా కుల వృత్తిని అట్లుందంటారా? నిజమైన గౌడు ఎక్కడ కల్తీ చేయడు, అది ప్రకృతి పానీయంగా చూస్తాం. ఆ కళ్ళు అమ్ముకుంటే 4 పైసలు వస్తాయని మేము ఆశపడతాం. ఎక్కువ మంది తాగితే ఎక్కువ పైసలు వస్తే మా కుటుంబాలు గడిస్తే అని చూస్తాం. అందుకు కాబట్టి ఇది కల్తీ చేయాల్సిన అవసరం లేదు. కల్తీ కళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు కూడా లేరు. కొన్ని జిల్లాల్లో కల్తీ పేరు మీద లిక్కర్ మాఫియా. ఇవాళ మీరు అన్నారు 43,000 కోట్ల ఆదాయం ఎట్లా వస్తుంది? కళ్ళుని కథం చేస్తే 43,000 కోట్లు వస్తుంది, లేకపోతే 20,000 కోట్లకే పరిమితం అయ్యేది. అంటే ఈ పిచ్చి కుక్కను మంచి కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కలాగా చేసి దాన్ని చంపాలంటే ఇది కల్తీ కళ్ళు ఒక ముద్రేసి కళ్ళు దుకాణాలను క్లోజ్ చేసి లిక్కర్ కంపెనీకు ఇవాళ జూపాలి చేస్తున్నది. అదే బీరు బ్రాండ్ బ్రహ్మాండంగా రాష్ట్రంలో గోదావరి కృష్ణ జాతలేవు, బీరు బారు బ్రహ్మాండంగా ఎర్లై పారుతా ఉన్నాయి. బెల్ట్ షాపులు నియంత్రణ లేదు, విచ్చలవిడిగా ఎన్ని షాపులు ఇచ్చారు మీరు చూశారు. ఆదాయం ఎంత కావాలో చూస్తారు.
ఈ రకంగా కార్పొరేట్ కంపెనీలకేమో స్వాగతం రెడ్ కార్పొరేట్ చేశారు, కష్టజీవులైనటువంటి కళ్ళు గీత కార్మికులేమో నిండా ముంచి వాళ్ళ రోడ్డు మీద వేసిన పరిస్థితి ఉంది. ఇదే కళ్ళు గురించి కేసీఆర్ కూడా ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినట్టున్నాడు బ్రహ్మాండంగా. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. మీకు ఇంకో విషయం ఏంటంటే ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు 674 సొసైటీలు రద్దు కాబట్టి ఆ చెట్టు మీద ఉంచెళ్ళి ఆడ పనిచేసి బుత్తి మీద ఇవ్వడం చేస్తే ఈ ఎక్సైజ్ రికార్డులో లేదు, ఏ రికార్డులలో లేదు, వాడు భూమి మీద ఉన్నట్టే లేదు, ఒక ఓటు తప్ప ఇంకెక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారం రావడానికి ఓటు కావాలి కాబట్టి ఆడ సొసైటీలు లేవు, ఆడ ఎక్స్గ్రేషన్లు లేవు, పెన్షన్లు లేవు, అసలు మనిషే కాదు అక్కడ. ఓకే, అంటే ఆదిలాబాద్ చూసినా, ఖమ్మం చూసినా, వరంగల్ చూసినా, నీకు ఎక్కడ చూసినా కూడా గిరిజన ప్రాంతంలో ఆడ చెట్ల దుకాణాలు, కళ్ళు దుకాణాలు లేకుండా రద్దు చేసిన చరిత్ర ఉంది. దాని మీద రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినా ఈయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పరిష్కరించడానికి ఏం అర్థమైంది? అది మాట్లాడలేని పరిస్థితి. అట్లా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో మాట్లాడి పాలకపక్షంలోకి రాగానే మర్చిపోతుండు లేదా ఇడిచిపెడుతుండు. మేము ఏమంటున్నాం అంటే మీరు ఏం చేయకండి, అభయస్థం పేరు మీద కామాండ్లు ఇచ్చిన అవి అమలు చేస్తే చాలు, మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదని అడుగుతున్నాం. బరాబర్ చెప్తున్నాం. ఎవరైనా ముందుకొచ్చి మేము హామీ ఇచ్చింది అమలు చేశామని చెప్పి ముఖ్యమంత్రి వస్తారా, లేకపోతే మంత్రులు వస్తారా, లేకపోతే మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఈ ప్రభుత్వాన్ని సమర్థించడానికి వస్తారా, బహిరంగ విచారణకు రండి, మేము సంఘాలుగా మేము వస్తాం, తేలుస్తాం ఏం సంగతి. బహిరంగ చర్చకు సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ విజయ్ బాయ్. ఇగో విజయన్న సరే ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుండు, కొట్లాడుతుండు. సో గౌడజన హక్కుల పోరాట సమితి పేరు పైన మరి ఓన్లీ మన సామాజిక వర్గాన్ని నిలబెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ కులవృత్తిని కాపాడాలని చేస్తున్నటువంటి తన ప్రయత్నంలో భాగంగానే తను వాళ్ళ డిమాండ్లు అవన్నీ కూడా చెప్పాడు. సో ప్రభుత్వం దృష్టికి అట్లే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రి మరి ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ఆ మంత్రిగా ఉంటే వాళ్ళ బాధలు ఏం తెలుస్తాయి, ఎట్లా అర్థమవుతుంది ఆయనకు? ఆ కులవృత్తిని కాపాడాలన్న భావన ఆయనకు ఎందుకు ఉంటుంది? సో అదే భావనతో వీళ్ళంతా ఉన్నారు. సరే గత ప్రభుత్వంలో కొంత మంచి జరిగినా ఇంకా చేయాల్సింది చాలా ఉండే. కేసీఆర్ కూడా అన్ని తెల్ల చేసిండు, మంచిగా చేసిండు అని కాదు, అన్ని బాగా చేస్తే ఇప్పుడు ఎందుకు ఈ సమస్యలు ఉంటాయి? సో ఆయన చేసిన కాడికి చేసిండు. సో ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా ఇంకా మరి ఈ మిగిలిన 2.5 ఏళ్ల కాలంలో మరి వాళ్ళకున్న మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక పిసిసి అధ్యక్షుడు, ఆయన ఇక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. సో ఆయనన్నా మరి ఇటువైపు ఒకసారి ఆలోచించాలి, మరి ఆ కులవృత్తిని కాపాడాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ విజయ్ భాయ్, థ్యాంక్ యూ నమస్తే.